సీఎల్పీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. తాను మాట్లాడుతుండగా బయటకు వెళ్లడంపై సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఇక మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉందని, ఈ బడ్జెట్ సమావేశంలో అలా జరగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తామన్నారు. మొదటిసారి గెలవడం పెద్ద విషయం కాదని, రెండవసారి గెలవడమే గొప్ప విషయము అన్నారు. మంత్రులు తప్పనిసరిగా హౌస్ లో ఉండాలని సూచించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాటి తెలుసుకుందాం. సిద్ధార్థ్, సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి సంబంధించి? సీఎంసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో వాళ్ళు బయటకు వెళ్లడం సరైన పద్ధతి కాదు. ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి, వాళ్లకు సమాధానం చెప్పాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక సీఎం మాట్లాడుతున్నటువంటి సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి బయటకు వెళ్లారు. ఈ విషయంపై కూడా సీఎం సీరియస్ అయ్యారు. సీఎం మాట్లాడుతుండగా బయటకు వెళ్లడం ఏంటి అనే విషయాన్ని ఆయన అడిగారు. తాను మాట్లాడుతుండగా బయటకు వెళ్లడంపై జయవీర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుంది అనే విషయాన్ని కూడా జయవీర్ కు అర్థమయ్యేలా సీఎం చెప్పారు. ఇక ఒక్కొక్క సబ్జెక్టు పైన ఎవరెవరు మాట్లాడాలనే విషయాన్ని మంత్రులందరూ డిసైడ్ చేయాలని, ఒక్కొక్క మంత్రి ఒక 6 టీం సభ్యులుగా ఒక టీం ను తయారు చేసుకోవాలి. ఆయా విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రశ్నలకు గాని, వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి గాని సరైన పద్ధతిలో ఆన్సర్ చెప్పాలి. అది ఇన్ హౌస్ లో గానీ బయట గానీ అట్లాంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తాను జిల్లాల ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీలతోని సమావేశం అవుతానని, 6వ తారీఖు వచ్చే నెల 6వ తారీఖు నుంచి ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటానని, మనకు ఫ్రీగా ఉన్నటువంటి సమయంలో ఒక్కో జిల్లా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను పిలిచి లంచ్ మీటింగ్ అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు గాని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు వాళ్ళతో చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. ఇక ఎమ్మెల్యేలకు ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఫస్ట్ టైం ఎవరైనా గెలుస్తారు, కానీ సెకండ్ టైం గెలవడం చాలా ఇబ్బందికర విషయము. వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా మూవ్ అవుతున్నామో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని సెకండ్ టైం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు కాబట్టి చాలా పద్ధతిగా డిగ్నిఫైడ్ గా ఉండాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని, 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలపై పూర్తిగా చర్చించే అవకాశం ఈ బడ్జెట్ సమావేశాల్లో దొరుకుతుంది కాబట్టి ఎమ్మెల్యేలందరూ టైంకి అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, వాటిపైన అధ్యయనం చేయాలి. ఇటు ఇన్ హౌస్ లో కానీ, లేదంటే మీడియా పాయింట్ లో కానీ, లేదంటే మీడియా సమావేశాల్లో కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాటికి ఆన్సర్ ఇవ్వాలని సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని, సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండట్లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఈ విషయంలో కొద్దిగా వెనుకబాటుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మెరుగుపరచుకోవాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఒక్కొక్క మంత్రికి 7 ఎమ్మెల్యేలను కేటాయిస్తూ దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేని ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నటువంటి సబ్జెక్టులు ఏంటి, వాళ్ళు ప్రిపేర్ గా వస్తున్నటువంటి అంశాలు ఏంటి, వీటికి అన్నిటికి సంబంధించి విప్పులు, ఇటు పిసిసి చీఫ్, అదేవిధంగా మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక బడ్జెట్ తో పాటుగా ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అప్పులకు సంబంధించినటువంటి విషయాలను తక్కువగా చూపిస్తుంది. వీటికి సంబంధించిన వైట్ పేపర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే బాగుంటుందనే అంశాన్ని కూడా కొంతమంది సూచించారు. ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అప్పుల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. దాంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాటన్నింటినీ అధికార పార్టీగా సంయమనంతో వివరించాలి. సభకు సభ్యులందరూ 100% అటెండ్ కావాలనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.